నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు దురంధర్ 2 ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ మూవీ అయితే చూసాము, బాగుంది. ఇంకా ఇది హైలైట్ ఉండబోతుందండి సినిమా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు దురంధర్ 2 మామూలుగా లేదు, సూపర్ ఉండబోతుంది. సూపర్ డూపర్ హిట్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుంది మూవీ మాత్రం. ఇప్పుడు ఫస్ట్ మూవీ చూసాము, బాగా అనిపించింది అని. ఈ 2 మాత్రం అంచనాలను మించిపోతుంది. ఇప్పుడు KGF 1 ఎలా ఉందో 2 ఎలా ఉంది, అంచనాలను మించిపోతుంది. మన చాలా మంది అంటారు మన తెలుగు మూవీస్ బాగా, మన మూవీస్ బాగానే ఉన్నాయి, కానీ మెయిన్ మన కంట్రీ ముఖ్యం. కంట్రీ గురించి, స్పై గురించి ఉంది కాబట్టి మూవీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారంటారా, ఆదరిస్తారంటారా? చూస్తారండి. మూవీలో హీరో కొత్తవాడా పాతవాడా కాదు, కంటెంట్ ఉండాలి. వాడు ఎవడైనా కొత్తోడైనా సరే పాతోడైనా సరే, మూవీ అంటే కంటెంట్ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. మాధవన్ గారి లుక్ ఎలా ఉంది? బాగుందండి, సూపర్ లుక్. ఈసారి కొత్త లుక్తో వచ్చారు, తను బాగుంది లుక్. మనిషి కూడా చాలా మంచి వ్యక్తి తను. ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురంధర్ 2 ఈ రెండు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి కదా, March 19. సో గట్టి పోటీ ఏ మూవీకి అంటారు? గట్టి పోటీ రెండింటికి ఉండదండి. ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తాం, దురంధర్ చూస్తాం. దురంధర్ డబల్ చూస్తాం, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటేసారి చూస్తాం. తెలుగు వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపడతారని ఓన్లీ తెలుగు వాళ్ళే గుర్తుపడతారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ అంటే కాదు అతను. కాకపోతే మంచి పని చేస్తున్నారు, చేయడం అంటే ఓన్లీ తెలుగు మట్టుకే గుర్తుపడతారు. కాకపోతే దురంధర్ 2 ఇండియా కంట్రీకి సంబంధించింది కాబట్టి ఇది చాలా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే క్రేజ్ ఉంది. ఒక డిప్యూటీ సీఎం లేదు, క్రేజ్ ఏం చేద్దాం? క్రేజ్ ఉంటే ఏం చేద్దాం అంటే మన కంట్రీ చూస్తారు, చూస్తారు. ఆయన మూవీ మంచిగా ఉన్నా చూస్తారు, మంచిగా లేకపోయినా చూస్తారు. ఏదో మా పవన్ కళ్యాణ్ ఇన్ని డేస్ చాలా కష్టపడ్డాం, ఇక చాలు. ఇక పవన్ కళ్యాణ్ భజన బంద్ చేస్తాం. అంటే ఇది పోస్ట్ పోన్ అయింది కదా, సో పోస్ట్ పోన్ అయిన దాన్ని March 19కి తీసుకొచ్చి పెట్టారు ఉస్తాద్ భగత్ సింగ్. ఎందువల్ల అంటారు? ఏమో మరి, ఇప్పుడు సంథింగ్ మూవీ అంటే వాళ్ళకు ఒక డేట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డేట్ ప్రకారం అంటే డేట్ వీలుందా లేదా దాన్ని బట్టి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. కాకపోతే మన ఏంటంటే ఇప్పుడు రాబోయే దురంధర్ 2 మాత్రం హిట్ కాబోతుందని చెప్తున్నాను. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు దురంధర్ 2? చెప్పలేనంత కలెక్ట్ చేయబోతుంది, చెప్పలేము, అంచనాలను మించిపోతుంది దురంధర్ 2. ఇప్పటిదాకా మూవీస్లో ఏ మూవీ కూడా అంత అమౌంట్ కలెక్ట్ చేయలేదు, అంత హిట్ కాబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాగానే ఉంటాయి, కానీ దురంధర్ 2ని మాత్రం మించిపోలేదు, ఇది ఒకటి ఫిక్స్. అంటే ఏ మూవీకి అయితే రిలీజ్ కాకముందు హైప్ ఇస్తారో ఆ మూవీ చాలా వరకు ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. అవును, మరి దురంధర్ 2 ఏమవుతుంది అంటారు? అంటే నేను ఇప్పుడు హైప్ ఇస్తున్నా అని చెప్తున్నారా? అవునండి, హైప్ ఇస్తాం. మూవీ బాగుంది, అప్పుడు ఫస్ట్ బాగుంది కాబట్టి సెకండ్. ఇప్పుడు బాహుబలి 1 చూసుకోలేరండి, మరి బాహుబలి 1 చూశారు, బాగుంది. సెకండ్ మైండ్ బ్లోయింగ్ కదా. దురంధర్ 2 కూడా అలానే ఉంటుందండి, పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ ఎందుకు అట్లా. సినిమా మాత్రం హైలైట్ ఉండబోతుంది. మన పవన్ కళ్యాణ్ కూడా మూవీ కూడా చాలా బాగుండబోతుంది. దురంధర్ 2ని మాత్రం మించిపోలేదు ఒకటి.